ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక డేంజరస్ డిసీజ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. మీకు అందరికీ కొన్ని విషయాలు తెలుసు, కొన్ని డేంజరస్ డిసీజ్ వ్యాధి గురించి మీకు తెలుసు. మీకు తెలిసినట్లయితే కొన్ని ఏదైనా డేంజరస్ డిసీజ్ అంటే ఎయిడ్స్, హెచ్ఐవి, లేకపోయినాడు లైక్ కరోనా, ఎబోలా, ఇవన్నీ చాలా డేంజర్గా ఉంటాయి. అవునా లేదంటే భయపడతారు. క్యాన్సర్, ఇవి ఇప్పుడు నేను చూపించే ఒక ఇమేజెస్ కొన్ని సార్ చూడండి. ఇవి దీనికి ఆస్టియోమెలైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోనెక్రోసిస్ అని డిఫరెంట్గా పిలువబడతారు బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ థింగ్. కానీ ఈ డిసీజ్ గురించి నేను చెప్తాను. నేను చెప్పిన మిగతా అవన్నీ కొన్ని వైరస్ నుంచి అయినా అటాక్ అయి ఉంటే, దీనికి వైరస్ ఏం అవసరం లేదండి. దీంట్లో మీలో ఉన్న క్యారెక్టర్ చాలు మీ ఇలాంటి ఒక డిసీజ్ పొందుకోవచ్చు. నిజమే, ఎముకలు కుళ్ళి శరీరం కుళ్ళుకొని పోతాయి. అది మీలో ఉన్న క్యారెక్టర్ మాత్రమే. నాలో ఉంటే అలాంటి క్యారెక్టర్ నాకు కూడా వస్తాయి. దేవుని లేఖనాల వాక్యంలో తెలుస్తున్నాయి. ఒకసారి మీ గ్రంథం తెరవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మరొకసారి, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. Proverbs chapter 14 verse 30. A sound heart is the life of the flesh, but envy is the rottenness of the bone. But envy is the rottenness of the bones. చూసారా, ఈ rottenness of the bone జస్ట్ ఒకటే. ఈ చెడ్డు క్యారెక్టర్ ఎన్వి, అసూయ, కొడుకు మంట, ఇది ఒక్కటి చాలా. అంటే జెలస్, యూనో, ఇది ఒక్కటి ఉంటే నీలో ఏం చేస్తుందంటే ఎముకలు కొల్లగిస్తుందంట. ఎందుకు వస్తున్నాయి తెలుసా ఈ కొడుకు మంట, అసూయ? ఎందుకు వస్తుంది చెప్పండి? వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్ పీపుల్. పక్కన వాళ్ళకి ఏదో ఉన్నదని మనకు ఏదో లేదని కంపారిజన్ చేసుకుంటా. ఏ జీవితమైనా ఎవరైనా కానీ నీవు ఎప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేస్తావో మొట్టమొదటిగా వచ్చేది కొడుకు మంట, ఇంకొకటి లేకపోతే అసూయ, ఇవి స్టార్ట్ అవుతాయి. అవునండి, సత్యం. బైబిల్ లేఖనాలు మనం ఒకసారి చూసినట్లయితే ఆదాం అవ్వ వారి కుమారులు ఏబెల్, కయీన్ గారు 4వ అధ్యాయం మనం చదువుతాం. ఆదికాండం 4వ అధ్యాయం చూసినట్లయితే ఎంతో చక్కగా రాయబడుతుంది. కొంతకాలమైన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే దేవుడికి ఆఫరింగ్ ఇచ్చే సమయం వాళ్ళది. ఇచ్చేటప్పుడు తమ్ముడిది దేవుడు మెచ్చుకున్నాడు, అన్నది దేవుడికి అంతకు మెచ్చుకోలేదు. యూ షుడ్ బి అప్రిషియేట్ దట్. ఓకే, అన్న అనుకోవచ్చు ఈరోజు ఈ మొదటిసారేమో పోతే పోనీ నెక్స్ట్ టైం మంచిగా ఇవ్వచ్చు, దేవుడు మెచ్చుకుంటాడులే అనుకోవచ్చు కదా, సహోదరుడు కదా. ఆడ ఏం చేస్తుంది, కొంతకాలమైన తర్వాత ఇక్కడ ఒక పాసిబిలిటీస్ ఉండకపోవచ్చు. ఇది మొదటిసారే అయి ఉండొచ్చు అనే గ్యారంటీ ఏం లేదు. ఇంతకు ముందు ఆఫరింగ్ ఇచ్చి ఉండొచ్చేమో, మై అజంప్షన్ ఇయర్. బట్ ఇది మొదటిసారి అయినా కూడా ఒక చిన్నది, నా తమ్ముడే కదా, దేవుడు ఈరోజు బాగా మెచ్చుకున్నారులే, నా తమ్ముడే కదా, నా కుటుంబులే కదా అనుకోవచ్చు. కానీ ఆ కయ్యను ఏం చేస్తాడంటే ఏబెల్ పైన కుడుపుమంట, అసూయ పుట్టింది, కోపపడ్డాడు. ఏం చేశాడు? పాపం చేశాడు, మన చంపివేశాడు. ఈరోజు చూస్తారా, ఇది చిన్న కంపారిజన్ అండి. మేబీ దేవుడు పరీక్ష పెట్టడానికి పెట్టాడేమో. ఈరోజు నీ జీవితం కూడా నేను కంపేర్ చేయడానికి, నీలో ఏం చేస్తాడంటే సైతాన్ గాడు నీలో తక్కువ ఉన్నది వాడికి ఎక్కువ ఉన్నది అని చెప్పి నీ అన్నకి అంత ఎక్కువ ప్రేమిస్తున్నారు మీ తల్లిదండ్రులు, నీ తమ్ముడికి తక్కువ ప్రేమిస్తున్నాడు, లేక నీ అక్కకి ఎక్కువ ప్రేమిస్తున్నదేమో, చెల్లెలకి కొడుకు. ఇవి మెయిన్ మత్సర ఎవరికి వస్తుంటే సహోదరుల మధ్య, సహోదరుల మధ్య లేకపోతే కుమారుడు తండ్రి పైన చాలా రకమైన ఉన్నాయండి. చాలా రకమైన ఈ ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళినా కూడా అంతే. దీనికి మెయిన్ చిన్నపిల్లలకి ఈ ఒక క్యారెక్టర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? నేను ఒక మాట చెప్తాను. ఏ తల్లి తండ్రి నా చిన్న బిడ్డ కాడ వెళ్ళి, అరే నీ ఫ్రెండ్స్ చూడరా మంచి మార్క్స్ తెస్తున్నారు, నువ్వు ఎప్పుడు రా తీసేది? నిన్ను కూడా సేమ్ స్కూల్కి వేస్తున్నాను, సేమ్ స్కూల్ ఫీజు కడుతున్నాను, అంతే కదా కడుతున్నాను, వాళ్ళు కూడా కడుతున్నారు, అదే కదా, అదే టీచరు, వాడైతే మంచి మార్క్ తీస్తున్నారు, నువ్వేం తక్కువ మార్క్ తీస్తారు. ఈ చిన్న దాంట్లో స్టార్ట్ చేస్తారు ఈ కంపారిజన్. వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లేనిది ఇంకొకళ్ళ ఉండేది చూసి ఈ కొడుకుమంట అసూయ వస్తుందండి. వెన్ యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ యువర్ కిడ్స్, మీ కుమార్తెని ఎప్పుడు నువ్వు అప్రిషియేట్ చేస్తావో ఇలాంటి రాదు. ప్రేమతో చెప్పండి, పర్లేదురా నాయన, నెక్స్ట్ డే మంచి మార్క్ తీ, ఏం కాదులే, ఫెయిల్ అయినావా, మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రా. ఎంకరేజ్ ఇలాగా చిన్న దాంట్లో నుంచి మీరు ఏం చేస్తారంటే కంపారిజన్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది అయితే మంచి భార్య దక్కలేదని పక్కన వాళ్ళ భార్యని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు చూడు మస్తుగా ఉంది, వాళ్ళ కప్పులు సూపర్.
ఎలా కంపేర్ చేసుకుంటారండి? దేవుడు పొరుగువాడిని లేక పొరుగు వాళ్ళ ఉన్న వాటిని ఏది కూడా ఆశించదని దేవుని లేఖలు మొట్టమొదటి చెప్పించారు కదా. ఈ ఆశ దురాశగా మారి అసూయ కూడా వస్తుందండి. మీకు అర్థమవుతుందా? దేవుడికి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ తలాంతులు ఇస్తారు. కొంతమంది మంచి వాక్యం చెప్పే వాళ్ళకి తలంతలు ఇచ్చారు, కొంతమంది మంచి ఆరాధన చేసే వాళ్ళకి తలంతలు ఇచ్చారు, కొంతమంది మంచి చదవడానికి తలంతలు ఇచ్చారు, కొంతమంది మంచి వంట చేయడానికి తలంతలు ఇచ్చారు. ఇలాంటి డిఫరెంట్ టాలెంట్స్ గాడ్ హస్ గివెన్ దాట్. వై యూ వాంట్ టు కంపేర్? ఎందుకు మీరు ఇలాగ కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నారు? వాళ్ళ జీవితం బాగుంది, ఎదిరింటోళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా కిందింటోళ్ళు బాగున్నారు, మా ఇంటికి బాడికి అంటే అద్దెకి వచ్చిన వాళ్ళు, రెంట్కి వచ్చిన వాళ్ళు మస్తుగా ఉన్నారు, మేమేంది ఇట్లే ఉన్నాం, మా కుటుంబం ఇప్పుడు ఆశీర్వదించబడుతుంది. నేను ఒక మాట చెప్తాను, దీనిపైన లోకానుసారం పైన ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ పోతావో నీ ఎముకలు స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సమాధానం లేకుండా, కుటుంబం సమాధానం పరచకుండా సమాధానమే కోల్పోతాయి. మళ్ళా ప్రభు గారు వచ్చి, ప్రభువా నన్ను ఆశీర్వదించి తండ్రి, మమ్మల్ని కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తారండి. దేవుని లేఖలని చెప్తుంది ఏందండి? చదవండి. ఆడ సాత్వికమైన మనస్సు, సౌండ్ హార్ట్. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో అయితే పీస్ హార్ట్, సమాధానమైన హృదయం. సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పొందినట్లయితే. నువ్వు ఎప్పుడు తృప్తి పొందుతావో, అబ్బా దేవుడు నాకు ఇచ్చి మంచిగా, నీకన్నా తక్కువ వాళ్ళని ఒకసారి చూడండి. ఒకసారి మీకు అర్థమవుతుందా? మీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నీకన్నా తక్కువ వాళ్ళని చూసేసి దేవుని థ్యాంక్ చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళకి అది లేదు, దేవుడు నాకు ఇచ్చినది దేవ స్తోత్రం, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను చెప్పండి. నీకన్నా పైన వాళ్ళ స్థాయిని చూసుకొని కంపేర్ చేసుకొని మత్సరపడడం, అసూయపడడం, ఇది నీకు నష్టమే, కానీ ఎవరికి లాభం ఏం లేదు. నీకు నష్టమే, నీకు కూడా లాభం ఏం కలగదండి. ఏదంటే ఎముకలు కుళ్ళు, హృదయం సమాధానం ఉండదు. భార్యలకి ఇదే. ఎప్పుడు నీ ఇంకొక భర్తని కంపారిజన్ స్టార్ట్ చేస్తావో అయిపోయింది నీ జీవితం. ఎప్పుడు నీ భార్యని ఇంకొకరి భార్యతో నువ్వు కంపేర్ చేస్తావో అయిపోయింది నీ జీవితం. ఎప్పుడు నీ పిల్లోల్ని ఇంకొక పిల్లోళ్ళతో కంపేర్ చేస్తావో అయిపోయింది. ఆరంభం అక్కడి నుంచే ఈ ఒక ఎన్వి. దయచేసి ప్రేమతో నడవండి. నేను అంటున్నా, మరొకసారి చెప్తున్నా, కయ్యన్ ఈరోజు ఏబుల్ని మెచ్చుకున్నాడు, దేవుని స్తోత్రం, పోతపోనలో నెక్స్ట్ టైం నేను మంచిగా ఇద్దాం. ఇలాగ ఆలోచన చేసినట్టయితే ఆ ఒక అసూయ, కొడుపు మంట, దేని వలన మరణ ఏమవుతుంది? పాపం చేయడానికి ప్రేరేపించదు కదా. మీరు చోటిస్తున్నది సైతాన్ ఈ క్యారెక్టర్ పెట్టడానికి. దేవుడైతే ఇవ్వలేదండి, ఈ క్యారెక్టర్ దేవుడైతే ఇవ్వలేదు. మీరు చేసుకుంటున్నారు. ఫ్రీ విల్. మీరు ఎప్పుడు దేవుళ్ళు వచ్చేస్తారో, దేవుని నమ్మి ఎరిగి వస్తారో, నీ ఫ్రీ విల్ అనేది ఉండదు. ఇట్ షుడ్ బీ లైక్ ఎ గాడ్స్ విల్. నువ్వు దేవుడి చిత్తమై ఉండాలా. ఏది చేయన దేవుడి చిత్తమై నడవాలా. అప్పుడు నీకు సమాధానం. అన్నీ నిష్టంగా చేసుకున్నట్లయితే ఇదే కష్టం అండి. దయచేసి చెప్తున్నా, దీని వలన కుటుంబానికి సమాధానం పోతాయి. సమాధానం పోకుండా నీ ఒక ఆరోగ్యనే ఒక డిప్రెషన్ తీసుకొని మనసుకి చాలా లోతుగా వెళ్ళిపోతారు. దయచేసి ఇలా చేయదండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఈరోజు దేవుడు నీతో పలుకుతున్న మాట సాత్వికమైన మనసు. ఒకే ఒక్క విషయం నేను చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ టు కంపేర్ విత్ ద ఫెయిత్. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళకి కారు వచ్చింది, వాళ్ళ ఇల్లు వచ్చింది అనే మాట కన్నా వాళ్ళు ఎంతగా ప్రార్థిస్తున్నారు, ఎంతగా దేవుడు ఎదుగుతున్నారు. నేను కూడా దేవునితో మాట్లాడతా, నేను దేవునితో ఎదుగుతా అన్న ఒక విషయం ఎందుకు రాదు మనకి కదా? ఒక పెద్ద పాస్టర్లు చూసేసి బల్లే చేస్తున్నారు ఆరాధన, బల్లే వాక్యం చెప్తాను, నేను కూడా చెప్తా అంటారు. ఆయన పడిన ప్రయాసం ఎవరు తెలుసు అండి? ఆయనకున్న విశ్వాసం. తెల్లారి జాములు వేసి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాడు. నువ్వు చేస్తున్నావా? చెప్పండి. ఇలాంటి విశ్వాసంతో పోరాడు. విశ్వాసంతో ఎదగండి. దేవుడిని ఎందుకు చేయబడిస్తాడు? ఎందుకు నువ్వు ఆశీర్వాదం చూడవు? దయచేసి ఈరోజు ఒక మాట చెప్తున్నా, సాత్వికమైన మనస్సు. నీ ఎప్పుడు సమాధానంగా ఉంటావో అంతవరకు నువ్వు ఆశీర్వాదంతోనే పొందుతూనే ఉంటావు. కంపారిజన్ చేసుకొని నేను పొరుగువాడిని కంపేర్ చేసుకొని పోతే జీవితం నష్టమే. అందుకే పొరుగువాడిని ప్రేమించమంటాడు దేవుడు, కానీ పొరుగువాడిని కంపేర్ చేసుకొని బతుకోమని ఎప్పటికీ చెప్పలేదు. దేవుని లేఖనాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇలాగా చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు సమాధానంగా ఉండండి, దీవించబడండి. మొట్టమొదటిగా కొడుపు మంట వదిలేయండి. ఈజ్ ద డేంజరస్ డిసీజ్. ఈ అసూయ, ఎన్వి అండ్ జెలస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్. వదిలేసుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.